ఇంతకీ ఇదెందుకు పనికిరాంది? మేడం మేడం ఏంటండి? ఎందుకు పడేస్తున్నారు మేడం? ఇదా వైర్ బాగాలేదయ్యా, ఏదో ప్రాబ్లం ఉంది, షాక్ కొడుతుంది, అందుకే పడేస్తున్నాను. ఎందుకు పడేయటం? వైర్ మార్చుకుంటే సరిపోద్ది కదా. అయ్యో ఇది ఇప్పటికే 3 times మార్చాను, అయినా ఎందుకంత రిస్క్? ఇది పడేసి కొత్తది కొనుక్కుంటే సరిపోలా? ఎలాగో పడేస్తున్నారు కదా, అదేదో నాకు ఇచ్చేయచ్చు కదా మేడం, ప్లీజ్ మేడం. అయ్యో నీకెందుకయ్యా ఇది షాక్ కొడుతుందనే కదా నేను పడేస్తుంది, నీకు ఇస్తే నీకు కూడా షాక్ కొడుతుంది కదా. వద్దొద్దు, నేను ఇవ్వను. నేను రిపేర్ చేయించుకొని వాడుకుంటాను మేడం. అదేంటయ్యా అలా అంటావు? ఒక రోజు కష్టపడి పని చేస్తే 500 వస్తాయిగా. మేడం మీకు అట్లాగే అనిపించింది, మాకు ఒక రోజు స్కూల్ ఉంటుంది, ఇంకో రోజు స్కూల్ ఉండట్లేదు. అది నేను తినడం, మా ఇల్లు గడవడం సరిపోతుంది. ఇది నా కోసం అడగలేదు మేడం, ఇది నా అన్న పిల్లల కోసం అడిగాను. సరే సరేలే, ఇదిగో తీసుకో. ఒక్క నిమిషం ఆగు, ఈ డబ్బులు తీసుకొని రిపేర్ చేయించుకో. వద్దు మేడం, ఇది ఇచ్చారు అది చాలు, డబ్బులు తీసుకుంటాం కరెక్ట్ కాదు, నేను చేయించుకుంటాను మేడం. పర్వాలేదు తీసుకో, కానీ అది మాత్రం ఖచ్చితంగా రిపేర్ చేయించే వాడు, ఎందుకంటే పిల్లలు పట్టుకున్నారనుకో చాలా ప్రమాదం. సరేనా? సరే మేడం.